కళ్యాణదుర్గం కూటమి అభ్యర్థి అమిలినేని సురేంద్రబాబు ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నారు. కుందుర్పి మండలంలోని పలు గ్రామాల్లో ఆయన రోడ్ షో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భారీ సంఖ్యలో కూటమి కార్యకర్తలు పాల్గొన్నారు. సురేంద్రబాబు ఇంటింటికి తిరుగుతూ కూటమి మేనిఫెస్టోను ప్రజలకు వివరించారు. బైరవాణి తిప్ప ప్రాజెక్టు పూర్తి చేసి రైతులకు సాగునీరు అందిస్తామని హామీ ఇచ్చారు. ప్రజలందరూ కూడా ముఖ్యంగా మహిళలు వాళ్ళందరూ కూడా అభివృద్ధికి దూరంగా ఉన్నామనేది ఒక భావన వాళ్ళు ఉంది. అభివృద్ధి చేసుకోవాలనే పట్టుదల అందరిలో కూడా వచ్చింది. కాబట్టి రాబోయే ఎన్నికల్లో ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీకి ఎప్పుడు ఎన్నికలు వస్తాయని ఎదురు చూస్తున్న రోజులు కూడా దగ్గరలోకి వచ్చాయి. వచ్చే సోమవారం అంటే కరెక్ట్గా ఈ రోజుకి 7వ రోజు పోలింగ్ కూడా జరుగుతూ ఉంటుంది. కాబట్టి అందరూ కూడా జగన్ రెడ్డిని ఓడించడానికి ఇంటికి పంపించడానికి సిద్ధంగా ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారిని జూన్ 5వ తారీఖులో ముఖ్యమంత్రి చేయడానికి అతి ఉత్సాహంగా ఉన్నారు. ప్రజలందరూ కూడా ఖచ్చితంగా చేయబోతున్నారు. ఎమ్మెల్యేగా అభ్యర్థిగా నిన్ను కూడా వాళ్ళందరూ చెప్పడం భారీ మెజార్టీతో మీరు గెలవబోతున్నారని చెప్తున్నారు. ఖచ్చితంగా భారీ మెజార్టీతో గెలుస్తున్నా. అలాగే ఎంపీ అభ్యర్థి కూడా భారీ మెజార్టీతో గెలవబోతున్నారు. అలాగే ఈ గెలుపుని ఓడ్చుకోలేక ఈ దాన్ని ఓడ్చుకోలేక వాళ్ళు రాళ్ళు దాడులు రకరకాల దొంగచాటు నుంచి రాళ్ళు దాడులు సిద్ధమయ్యారు. ఏదైనా రకంగా మనం అడ్డుకోవాలని వాళ్ళు చూస్తున్నారు. ఏదేమైనా కూడా ప్రజాస్వామ్యబద్ధంగా ఏదైతే ఉంటుందో మేము దాన్నే ముందుకు తీసుకెళ్ళి